హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణిస్ లిటిల్ వరల్డ్. ఈరోజు క్యాబేజీ శనగపప్పు ఎలా ఉండాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసే ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, నానబెట్టుకున్న శనగపప్పు, ఆనియన్, మిర్చి, పోపు దినుసులు. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకుని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తాను. ఒకసారి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కదుపుకొని కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఆనియన్, మిర్చి యాడ్ చేస్తున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కదండి. దాన్ని ఒకసారి కదిలించుకుని సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ యాడ్ చేసి పసుపు, ఉప్పు వేసి దానిపైన లిడ్ పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి. మూత పెట్టుకున్న తర్వాత అడుగు పట్టకుండా అలా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను కదండి శనగపప్పుని, తొందరగా ఉడుకుతుందని చెప్పి దాన్ని స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. వీడియో మరీ లెంత్ ఎక్కువ అవుతుందని ఫార్వర్డ్లో పెట్టానండి. శనగపప్పు మరీ ఉడకకూడదు. కొంచెం చూడండి, ఇట్లా నలిపితే అట్లా నలిగిపోయేలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈలోపు క్యాబేజీని కూడా ఒకసారి చూస్తున్నానండి. ఒకసారి కదుపుకుందాము. కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసి ఒకసారి కదుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటాను. మంచిగా ఈవెన్గా కలవాలండి. అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన రాకుండా కలుపుకొని వేయించుకోవాలి. ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 2 మినిట్స్ వేయిద్దాము. ఆఫ్టర్ 2 మినిట్స్ చూడండి, అలా దగ్గర పడింది, వేగిపోయిందనమాట. ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుతాము. చూడండి, మంచిగా వేగుతుంది. మూత పెట్టుకుంటూ మంటిని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత కారం యాడ్ చేస్తున్నానండి. కొంచెం కారము, కొంచెం మసాలా కూడా యాడ్ చేసేద్దాము. హోమ్మేడ్ మసాలా చెప్పాను కదండి, చేసుకుంటాను. అన్ని కర్రీస్కి సూట్ అవుతుంది. మంచిగా కలుపుకొని వేయించుకొని మూత పెట్టేసుకుందాము. ఒక్క 2 మినిట్స్లో కర్రీ అయిపోయిందండి. చూడండి, కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఉంచి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. చూడండి, టేస్టీగా ఉండే క్యాబేజ్ శనగపప్పు కర్రీ రెడీ. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.